ఏపీలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా దంపతుల ఎన్కౌంటర్ బూటకమన్నారు. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలన్నారు. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపి దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఆటవిక విధానం కొనసాగుతోందని ఫైరయ్యారు కూనంనేని. అలాగే ఆయన భార్య మరొక నలుగురిని క్రూరంగా హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు తగిలించారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఒకరిద్దరు ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా పరస్పర కాల్పులు కాకుండా ఏకపక్షంగా చంపుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ ఇవి ఓటకు ఎన్కౌంటర్గా ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. దీనిపైనే కాదు, మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది నక్సల్స్ ని మావోయిస్టులు చంపారో వాటన్నిటిపైన కూడా న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళని చూస్తే, ఆ బొమ్మలు చూస్తే వాళ్ళని ఏకపక్షంగా కొట్టి చంపినట్టుగా ఫేస్ కనపడుతుంది. కాల్పులు జరిగితే అది ఇంకో రకంగా ఉండేది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసే బొమ్మలు చూస్తేనే, ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తేనే అందరికి సామాన్యుడు కూడా అర్థమవుతుంది. ఇది దారుణమైనటువంటి ఈ దేశ వ్యవస్థ ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుస్తుంది. ఇవాళ అంతా కూడా మతం పేరుతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వచ్చినాయి. అలాగే ఇంకా ఈ పద్ధతుల్లో మావోయిస్టుల పేరుతో పరస్పర దాడులు జరుగుతున్నాయి. మావోయిస్టులు తప్పు చేసినా నేనేమి అంగీకరించు. వారిపైన కూడా మీరు చట్ట ప్రకారం